నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ప్రేమ, పెళ్ళి ఈ రెండింటికి మధ్యలో అయితే చచ్చిపోవడాలు లేకపోతే చంపేయడాలు ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఒక వైపు విజృంభిస్తుంటే మరో పక్క లవ్ జిహాద్ తరచుగా వింటున్నామండి మనం ఈ మాట. దాన్ని అంటే ఒక మతస్థుడు తన మతాన్ని దాచుకుని ఆ అమ్మాయిని నమ్మించడం, పెళ్లి వరకు తీసుకువెళ్ళడం, ఆ తర్వాత జరిగిన ఆఘాయిత్యం. ఇక్కడ మరీ దారుణం. లవ్ జిహాద్ అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఫ్రెండ్స్తో కలిపి నలుగురితో అతను రేప్ చేపించారు. ఇది ఇంకా ఘోరం ఇక్కడ ఈ సంఘటనలు. ఈ లవ్ జిహాద్లకు సంబంధించి ఏమంటారు? అసలు లవ్ జిహాద్ అనే మాటని మనం ఎక్కడంటే అక్కడ ఎలా పడితే అలా వాడేస్తున్నామేమో అనిపిస్తుంది. అసలు లవ్ జిహాద్ అనే దాని అర్థము పరమార్థము వేరు. ఇక్కడ ఒక ఇద్దరు వేరే మతస్థులు పెళ్లి చేసుకుంటే, ఒక ముస్లిం అమ్మాయి వేరే మతం అబ్బాయిని, ముస్లిం అబ్బాయి వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు అది లవ్ జిహాద్ అనేస్తున్నాం. అది తప్పు. అది తప్పు. అది ప్రేమ వివాహంగా చూడాలి, మతాంతర వివాహంగా చూడాల్సిందే తప్పితే దాన్ని లవ్ జిహాద్ అనటానికి వీలు లేదు. ఎందుకంటే లవ్ జిహాద్కున్న అర్థాన్ని మనం మార్చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ముందు ఇది అర్థం చేసుకోవాలి. ఒక ప్రాపగాండా కోసము, ఎక్కువ మంది విస్తృతంగా మాట్లాడుకోవటం కోసము లవ్ జిహాద్ అనే మాట అంటే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించవచ్చు, కానీ దానివల్ల అనవసరమైన అపార్థాలు వస్తాయి సమాజంలో. అది ఎప్పటికీ మంచిది కాదు. సరే, లవ్ జిహాద్ సంగతి అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్రేమ కథ. అయితే ఈ ప్రేమ కథలో చాలా మోసాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఆ అమ్మాయి అబ్జెక్షను. ఆ మోసాలు ఏంటి? అతను మతం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అనేది అబద్ధం. అతను నవాజ్ అని చెప్పి, ఇప్పుడు అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, ఆమెకు ఒక షాప్ ఉంటే అది రెంట్కి ఇవ్వటం కోసం ఆన్లైన్లో పెట్టింది ఆవిడ. రెంటల్ దీంట్లో పెడితే ఈ నవాజ్ అనే అతను వచ్చి నాకు రెంట్కి కావాలని అడిగాడు. అడిగితే ఇచ్చింది. రెంట్కి ఉంటున్నాడు, షాప్లో ఉంటున్నాడు అతను, ఏవో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈలోపు వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇతను ఏంటంటే ఈ అమ్మాయిని ఎక్కువ నమ్మించటం కోసం, నేను నీ మతంలోకి వచ్చేస్తున్నాను అని చెప్పి మతం కూడా మారేసేసి నేను నవదుర్గా అని పేరు పెట్టుకుంటున్నాను అని చెప్పి ఈ అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. సరే, పెళ్ళి అయిపోయిన తర్వాత అదే ఆ అమ్మాయి సొంత ఇల్లు, కింద షాపులు పైన ఇల్లు. అయితే అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొని పంజగుట్లో వేరే కాపురం పెట్టాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ తను ఉంటారు. అయితే ఈ పంజగుట్ట ఇంట్లో ఇల్లు తీసుకుని ఇక్కడికి ఇల్లు షిఫ్ట్ అవ్వగానే, కాపురం షిఫ్ట్ అవ్వగానే ఫస్ట్ నైట్ చేసుకుందామని అనుకుని ఆ రోజు, అంటే ఇదంతా ఈ అమ్మాయి చెప్తున్న కథ, నెరేషన్. ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, పార్టీ అన్నారు. ఆ రోజు రాత్రి నాకు మత్తు మందు కలిపి ఇచ్చారు, వాళ్ళందరూ కలిసి నా పైన అత్యాచారం చేశారు అని ఈవిడ అభియోగం. సరే, ఈవిడికి ఎలా తెలుసు ఈ సంగతి అనేది ఒక పాయింట్. మళ్ళీ ఇంకొక పాయింట్లో ఇలా తరచుగా చేస్తూ ఉన్నాడు. నా ఆస్తులన్నీ తన పేరు మీదకు మార్చుకున్నాడు. అలాగే నా పేరుతోని లోనులు తీసి ఆ డబ్బులు కూడా వాడుకున్నాడు. ఇదంతా ఒక 6 నెలలు 7 నెలల కాలం కొనసాగింది అనేది ఆవిడ చెప్తున్న కంప్లైంట్. ఇది ఎందుకో కొంచెం కరెక్ట్గా అనిపించట్లా. ఎందుకంటే ఈ అమ్మాయి ఏం చిన్న అమ్మాయి కాదు, అలాగే టెక్నాలజీ తెలియని అమ్మాయి కూడా కాదు. తెలిసింది కాబట్టే కదా రెంట్ కోసం ఆయన ఆన్లైన్లో చేసింది. చేసినప్పుడు అసలు ఫస్ట్ నైట్ రోజున అతను అలా బిహేవ్ చేసింది గనక 100కి 100 పాళ్ళు వాస్తవం అయితే గనక అసలు ఒక్క క్షణం కూడా అతన్ని నమ్మకూడదు. ఆ తర్వాత బుర్రా బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరో కూడా ఒక్క క్షణం కూడా నమ్మరు అట్లాంటి వాళ్ళని. ఎలాంటి దుర్మార్గుడు కాకపోతే, రాక్షసుడు కాకపోతే ఫస్ట్ నైట్ రోజు 4 మనుషులను తీసుకొస్తాడండి ఇంటికి. ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఇమ్మీడియట్గా కంప్లైంట్ పెట్టాలి అతని పైన.
అప్పుడు ఇమ్మీడియట్గా కంప్లైంట్ పెట్టుంటే పదే పదే నీ పైన ఇలాంటివి జరిగేవి కాదు. ఇలా మోసం చేసినందుకు గాను ఆ పెళ్ళి కూడా రద్దయ్యేది, మీరు చేసుకున్న పెళ్ళి. అలాగే నీ ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయ్యేవి కాదు. ఇలా జరగాలి లెక్క అయితే. కానీ ఈ అమ్మాయి మరి ఎందుకు అతనితోటి స్నేహాన్ని కంటిన్యూ చేసిందో తెలియదు, పెళ్ళిని కొనసాగించిందో తెలియదు. ఇంక చివరికి నన్ను మరీ వేధిస్తున్నాడు, నన్ను ఫోటోలు చూపించి కూడా మరీ వేధిస్తున్నాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి అతని దగ్గర. అవి చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పుకుని వచ్చి నాకు రక్షణ కావాలి అని చెప్పి, పైగా అతను ఏం చేస్తాడు, నాకు తర్వాత తెలిసిందే అతనికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయని అనేది ఒకటి. రెండోది, అతను హవాలా ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటాడు, అక్రమ రవాణా చేస్తాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. సరే, ఇవన్నీ కూడా వాస్తవాలు అవ్వచ్చు. అతను హవాలాలో డబ్బులు పంపించుండొచ్చు, అతనికి 3 పెళ్ళిళ్ళు అయ్యి ఉండొచ్చు, అతను ఈ అమ్మాయిని పైన ఫ్రెండ్స్ తోటి అత్యాచారం చేయించి కూడా ఉండొచ్చు. కానీ ఇంతటి దుర్మార్గుణ్ణి చట్టం దృష్టికి తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అనేది ఇక్కడ ప్రశ్న. చెప్పాలంటే అక్కడ అర్థం కాని ఒక మిస్టరీగా కూడా ఉంది. ఇన్ని రోజులుగా అంటే ఇన్ని రోజులు ఓపిక పట్టారు కాబట్టి ఇక ముందు ఓపిక పట్టాలని దాని అర్థం కాదు. చిన్న చిన్న విషయాలను ఎవరు చూసి చూడలేదు, కానీ అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు నీతో స్నేహం చేస్తూనే ఇంకొక ఆవిడతో స్నేహం చేయటం విషయం మారతాడులే అని చెప్పి నువ్వు ఓపిక పట్టావంటే అర్థం ఉంది. నీ ఆస్తి ఒకదానికోసమని ఏదన్నా డబ్బు తీసుకుని ఇంకొక దానికి వాడి వాటిని అవజేశాడు అంటే దాన్ని కూడా క్షమించవచ్చు. ఇట్లా మనము మన జీవితంలో మన భాగస్వామి దగ్గర నుంచి మనము సహించగలిగేవి, సహించకూడనివి ఉంటాయి. అంటే నెగోషియబుల్స్, నాన్ నెగోషియబుల్స్. కొన్ని విషయాల్లో అసలు నెగోషియేట్ చేయడానికే వీల్లేదు. నిర్ణయం తీసుకున్నామంటే బరాబర్ తీసుకోవాల్సిందే నిర్ణయం. ఇంకా అందులో వెనక ముందు పక్క చూపులు, ఇంకొక 10 మందిని సంప్రదించటాలు ఇవేమీ అక్కర్లా. అతను ఏ రోజైతే నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడో, అసలు నిన్ను బాంబేకో తీసుకెళ్ళి అమ్మేయడానికి గ్యారంటీ ఏంటి ఇలాంటి వ్యక్తి? అవును, ఎందుకంటే పక్క రాష్ట్రాలలో హవాలా చేస్తున్నాడన్న కాంటాక్ట్స్ ఉన్నాయంటే ఏమైనా చేయొచ్చు కదా. అసలు మొదటి రాత్రి జరిగిన దాని గురించే నువ్వు ఈ రోజు వరకు నోరెత్తకపోవటం అనేది చాలా చాలా పొరపాటు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తను చాలా బాధలో ఉంది, తను ఇంకా బాధ పెట్టాలి, బాధ్యురాల్ని చేయాలని కూడా నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం వల్ల ఏంటి అంటే, ఈ సందర్భంగా ఈ అమ్మాయి ఒక్కదాని దగ్గర గురించే కాదు మనం మాట్లాడుకునేది ఇలా ఎవరికైనా జరిగితే గనక మీ ఫోటోలు ఎవరికన్నా చూపిస్తామని బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా మీరు భరించాల్సిన అవసరం లేదు. అవి బయట పెడతాను అనే లోపే మీరు కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా, నేను చూస్తున్నాను మొన్న మేడంని రేణు దేశాయ్ గారు నేను వెళ్ళిన సందర్భంలో చాలా ప్రోయాక్టివ్గా చాలా ఫాస్ట్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు. ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసేశారు. ఇమ్మీడియట్గా ఫోన్ బ్లాక్ చేస్తారు. వాళ్ళు బ్లాక్ చేసి అతన్ని పిలుస్తారు. అతన్ని పిలిచి అవన్నీ అతని చేత డిలీట్ చేయిస్తారు. ఒకవేళ అతను చెయ్యకపోతే కూడా, ఒకవేళ చేసినా చెయ్యకపోయినా గూగుల్ నుంచి కూడా వీళ్ళు డిలీట్ చేయిస్తారు. ఇప్పుడు అతను డిలీట్ చేస్తే గూగుల్లో ఉంటాయి ఎక్కడో, అవి రిట్రీవ్ చేయొచ్చు. కానీ పోలీసు వాళ్ళు చేశారు అంటే కనుక రిట్రీవ్ చేయటం అనేది కుదరదు. అందుకని మనకి వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థల్ని వాడుకోవడం నేర్చుకోండి. ఏదో జరిగిపోయిందని చెప్పి భయపడకుండా, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100కి కాల్ చేయండి, 100 వాళ్ళు ఏం చేస్తారు, ఇది షీటీంకి వెళ్ళే కేసా, ఇది భరోసాకి వెళ్ళే కేసా, లేకపోతే ఇది చీటింగ్ కేసా, ఇది సైబర్ క్రైమా, ఏదో ఒకటి చెప్తారు, మీకు సలహా చెప్తారు. 100కి ఫోన్ చేస్తే 100కి చెయ్యండి, 181కి చెయ్యండి. ఇవన్నీ కాదు అంటే హెల్ప్ లైన్స్ ఉన్నాయి. భూమికా హెల్ప్ లైన్ కావచ్చు, రోష్ని హెల్ప్ లైన్ కావచ్చు, ఇట్లా బోలెడు వ్యవస్థలు ఉన్నాయి మన కోసం పనిచేసేవి. వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. మొత్తం అంత
అంతా అయిపోయి మొత్తం బాధపడిపోయి ప్రాణాలు తీసేసుకోవటం కానీ, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకోవటం కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం కానీ ఇవి పరిష్కారాలు కావు. అంటే ఈ కేసును మనం లవ్ జిహాద్ అని కూడా అసలు లవ్ జిహాద్ కాదు ఇది. అదే నేను చెప్తున్నా, ఇది మతాంతర వివాహం అంతే. చాలా మందికి మతాంతర వివాహానికి లవ్ జిహాద్కి డిఫరెన్స్ తెలియట్లేదు. వేరే మతం చేసుకుంటే చాలు అది లవ్ జిహాద్ అయిపోతుంది. లవ్ జిహాద్ అంటున్నారు. కాదు, ఇది ఎలా ఉందంటే పిడుక్కు బియ్యానికి ఉన్నంత తేడా ఉంది ఈ లవ్ జిహాద్కి ఈ మతాంతర వివాహానికి. ఇది కేవలం మతాంతర వివాహమే. మన మధ్య లవ్ జిహాద్ జరిగింది. కేరళ స్టోరీస్ హైదరాబాద్లో కూడా రిపీట్ అవుతున్నాయి. ఇలాంటి పిచ్చి మాటలన్నీ అనవసరమైన భయాందోళనల్ని సమాజంలో రేకెత్తించడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.